జై భారత్ ఐజరాజశాల నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా, ఈనాడు దేశంలో మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ దేశంలో ఏదో రకమైన అల్లర్లు సృష్టించాలని చెప్పి అనేక మంది ప్రయత్నాలు చేస్తూ దేశం లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కుమ్మక్కయ్యి వీళ్ళు అనేక రకాల అల్లర్లు సృష్టిస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉంది. సరే, ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమిటంటే, ఎందుకు వీళ్ళ మీద నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావట్లేదు. ఈ లోపల ఉన్నటువంటి ఈ దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఎందుకు మీరు వదిలేస్తున్నారు? ఎందుకు వీళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు? ఒకటి. రెండు, కాశ్మీర్లో ఈనాడు జరుగుతున్నటువంటి ఏవైతే ఇటీవల జరిగినటువంటి అనేక మంది సైనికులు వీరమరణం పొందారు, ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని గురించి వాళ్ళని ఖచ్చితంగా జల్లెడ పట్టి వాళ్ళని ప్లస్ వాళ్ళకి అక్కడ సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కట్టకట్టి కాల్చి చంపేయాలి. లేకపోతే సమస్య పరిష్కారం అవ్వదు. పోతే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఇటీవల భారతీయ జనతా పార్టీ అక్కడ మళ్ళా నష్టపోవడానికి గల కారణం, ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఏదైతే మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం అక్కడ చేసినటువంటి అరాచకాలకి యాక్షన్ తీసుకోకపోవటానికే భారతీయ జనతా పార్టీ అక్కడ ఓటమి పాలైంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదైతే మామూలుగా అక్కడ చేసిన అరాచకాలు చాలా కోకొల్లలుగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసిన వాళ్ళని వాళ్ళ నానా విసులు పెట్టారు. ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు నష్టపోతున్నారు. దాని మీద ఏ రకమైనటువంటి చర్య తీసుకోకపోవటం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇక్కడ. అందుకే అక్కడ ప్రజలు కూడా ఓట్లు వేయలేదు. ఎందుచేతంటే మళ్ళీ ఈ రోజున భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే అక్కడ ఉన్న ప్రభుత్వం నీళ్ళు కట్ చేస్తుంది, గాలి కట్ చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు తగలబెట్టేస్తుంది, వాళ్ళేమో బయటికి తవరేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు అక్కడ దాపురించినాయి. మరి ఎందుకు ఆ ప్రభుత్వం పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? డెమోక్రసీ అని, లేకపోతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేయకూడదని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసిందా? రాసిలేదే. తప్పనిసరిగా ఎక్కడైతే అద్దులు దాటినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని శిక్షించటానికే 356 అధికరణాన్ని ఉపయోగించాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది. అయినప్పటికీ ఈనాటికి అనేక రాష్ట్రాల్లో ఈ రకమైన జరుగుతున్నటువంటి చర్యలకు అక్కడ ఆ ప్రభుత్వాల మీద చర్య తీసుకోకపోవటం, అక్కడ రాష్ట్రపతి పాలన విధించి ఆ యొక్క పరిస్థితులన్నింటినీ చక్కబెట్టి మళ్ళీ ఎలక్షన్ జరపవలసినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, బాధ్యత. ఈ రోజున అనేక రాష్ట్రాల్లో, కేరళలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, పశ్చిమ బెంగాల్లో కానివ్వండి, అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు హత్యలకు గురవుతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీకి ఓటేశారనే పాపానికి వాళ్ళు శిక్షిస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ 3 రాష్ట్రాల్లో. మరి ఇలాంటి చోట ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవి సరిపోవా? పశ్చిమ బెంగాల్లో చేసే మానభంగాల్ని సరిపోవా? అక్కడ చేసినటువంటి ఇల్లు తగలబెట్టింది సరిపోదా? ఏం కావాలి మీకు? అందుకు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చాలా పొరపాట్లు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేది చాలామంది యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా ఈనాడు తప్పుడు కోతలు పూసే మీడియాలు కానీ,
ఈ దేశంలో తప్పుడు కూతురు పూసే మేధావులు కానీ, మేము ఇలాగే ఉంటామని చెప్పేటువంటి నాయకులు కానీ వాళ్ళపైన ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఖచ్చితంగా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని ఎవరినైనా సరే, ఈ దేశంలో ఈ సంస్కారం, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ సాంప్రదాయాల్ని, ఈ దేశ యొక్క పద్ధతుల్ని పాటించిన వాడిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకడు జాతీయ జెండా గుడ్డ పీలికంటాడు, ఒక క్రిస్టియన్ మత గురువు అయినటువంటి ఆడెవడ పిడి సుందరరావు అనేవాడు, ఆడి మీద హైదరాబాద్లో ఆడి మీద చర్య తీసుకోలేదు. అలాగే సలావుద్దీన్ ఓవైసీ ఎవడైతే ఉన్నాడో జై పాలిస్తాన్ అంటాడు, వాడి మీద చర్య తీసుకోలేదు. ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది తయారయ్యి ఈ దేశాన్ని అస్తవ్యవస్థం చేయటానికి విదేశీ శక్తులతోటి వీళ్ళు చేతులు కలిపి దేశంలో ఒక గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేస్తూ ఉంటారు, ఇంకా పెరుగుతూ ఉంటారు. అది కాబట్టి విదేశాల నుంచి వచ్చే నిధులు ఏవైతే ఈ సంస్థలకు ఉన్నాయో వీటన్నిటిని బ్యాన్ చేయాలి, వీళ్ళపైన కఠినంగా శిక్షించాలి. వీళ్ళకి ఏ రకంగా వస్తున్నాయో వీళ్ళ మీద ఖచ్చితంగా నిఘా ఉండాలి, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నిఘా ఉండాలి. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు లేకపోతే ఎలాంటి పశ్చిమ బెంగాల్ లాంటి ప్రభుత్వాల్ని ఖచ్చితంగా భద్రపు చేసి అక్కడ ఒక సంవత్సరం పాటు రాష్ట్రపతి పాలన పెట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గందరగోళాన్ని అంతగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మామూలుగా విదేశాల నుంచి దొంగదారిని వచ్చారో వాళ్ళందరినీ ఎక్కడి నుంచి బయటికి పంపటం, ఆ వాటన్నిటిని కూడా మళ్ళా చక్కబెట్టిన రోజునే, కేంద్ర ప్రభుత్వం చక్కబెట్టిన రోజున ప్రజలకి ఒక బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుందని చెప్పేసి ఈ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి దయచేసి ఎప్పటికైనా సరే ఎందుకు ఈ రకంగా మీరు ఆలోచిస్తున్నారో అర్థం కాని స్థితిలో మేమున్నామని చెప్పి, అందుకు మీరందరూ మంచి ఆలోచనతోటి ఈ సంవత్సర కాలంలో ఇలాంటి మార్పులు, ఇలాంటి వాటికన్నిటికీ కూడా వాటిపైన కఠిన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్, జై హింద్. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయమని, గంటపాలను నొక్కమని చెప్పేసి కోరుతున్నాను. అందరూ ఈ యొక్క ఏదైతే వీడియో ఉందో 10 మందికి షేర్ చేయండి. ఒకసారి వాస్తవాలు తెలుసుకోండి, మనం ఏం చేయాలో తెలుసుకోండి, మన చుట్టూ ఏమున్నాయో గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశ పరిస్థితిని గమనించుకోవాలి. మన మీద జరుగుతున్నటువంటి దాడులు, ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఇవన్నిటిని గమనించుకోకపోతే పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. అంతే కాబట్టి అనేక మంది ఇక్కడ ఈ అందరూ సమానమే, అందరూ ఇది, అందరూ అది, ఇలాగలాగని చెప్పేసి ఏదో మాటలు మాట్లాడద్దు. ఏది ఎంతవరకు అవసరమో దాన్ని అంతవరకే మనం పని చేయవలసినటువంటి అవసరం ఉంది. అంతే కాబట్టి మనల్ని మనం రక్షించుకుంటూ గురించి, మన దేశాన్ని రక్షించుకుంటూ గురించి అందరూ ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. జై భారత్, జై హింద్.